హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకరోజు వీడియోలో జున్ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్. ఇలా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా ఇలా చేసుకోండి, చక్కగా వస్తుంది. గట్టిగా కాకుండా లూజ్ కాకుండా మంచిగా వస్తుంది. చూసారు కదా, ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని పాలు పోసి బెల్లాన్ని నలగొట్టుకోండి. కొన్ని జున్ను పాలు ఫస్ట్ పోసాను ఒక గిన్నెలో. అలానే బెల్లాన్ని మెత్తగా నలగొట్టేసి కొన్ని మిరియాలు 2-3 యాలకులను కూడా నలగొట్టేసి ఆ బెల్లంలోనే వేసి ఒక్కొక్క 5 నిమిషాలు నాననివ్వండి. అలా నానితే బెల్లం తొందరగా కరుగుతుంది. అలా 5-10 నిమిషాల తర్వాత మిగతా జున్ను పాలు కూడా పోసి బెల్లం మొత్తాన్ని మంచిగా కరగనివ్వండి. చాలామంది బెల్లం కరగకుండానే స్టవ్ మీద పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల బెల్లం అడుగునే ఉండిపోతుంది, జున్ను అంతా చప్పగా అనిపిస్తుంది. కాబట్టి అలా కాకుండా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, బెల్లాన్ని చక్కగా మొత్తం పూర్తిగా కరిగే వరకు తిప్పుకోండి. తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి నీళ్లు పోయండి. అందులో కొన్నేనండి, అడుగున మనం ఇడ్లీకి ఆవిరికి ఉడికించుకుంటాం కదా అలా. తర్వాత ఒక స్టాండ్ కానీ ప్లేట్ కానీ లోపల పెట్టేసి దాని మీద ఇలా పాల గిన్నె పెట్టేసి ఈ గిన్నె మీద ఒక మూత, అలానే పెద్ద గిన్నె మీద ఒక మూత పెట్టామంటే ఆవిరి మీద ఒక్క 10 నిమిషాలు ఉడికించామంటే చాలండి, జున్ను రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూతలు తీసి టూత్పిక్ కానీ ఇలా చాకు కానీ పెట్టి చూసారంటే పాలలాగా అంటుకొని రాకుండా ఉంటే చక్కగా ఉడికినట్టు లెక్క అనమాట. చూసారా, మంచిగా ఉడికింది. గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మధ్య రకంగా వచ్చిందండి. కేక్ ముక్కల్లాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా ఇష్టం. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీకు ఎప్పుడైనా జున్ను పాలు దొరికాయంటే ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది జున్ను. వావ్! ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, జున్నుని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.